సముద్రంలో వేటకు వెళ్లి అంతర్జాతీయ సరిహద్దు దాటుతూ బంగ్లాదేశ్లో కోస్ట్ గార్డులకి చిక్కుకున్నటువంటి మత్స్యకారులు నేడు విజయనగరం సంబంధించినటువంటి 9 మంది మత్స్యకారులు విశాఖకు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం చూసుకుంటే విశాఖలో కలెక్టరేట్ వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. అసలు ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళంతా కూడా మొన్నటి వరకు కూడా పూర్తిగా చూస్తే ఒక జైలర్ ఎలా ఉంటారో పూర్తిగా గడ్డాలతో పూర్తిగా మాసిపోయిన బట్టలతో ఉండడం నేపథ్యం కూడా కనిపించేది. ఇప్పుడు చూస్తూ ఉంటే అందరూ కూడా కొంతమేరకు తేరుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే చిన్న పిల్లలు కూడా ఈ రోజు చిక్కుపోయిన పరిస్థితి చూస్తూ ఉంటే నిండా 18 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు వాళ్ళతో పాటు కలిసి ఉన్న పరిస్థితి కనిపించింది. ఒకవైపు చూస్తే సుమారుగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అంటే పూర్తిగా చూసుకుంటే ఒక కడు పేదరికమే ఈ రోజు చేపల వేటకి కంటిన్యూగా ప్రతిరోజు కూడా వెళ్తూ వచ్చినటువంటి నిత్య కృత్యంలోనే ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతానికి అయితే ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ బోటు ఏ విధంగా ఆ అంతర్జాతీయ బోర్డర్లు దాటవలసిన పరిస్థితి వచ్చింది, అసలు ఏం జరిగిందనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి అయితే ఆ మత్స్యకారులు ఆ బాధితులే మనతో నేరుగా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దనా, అసలు ఏం జరిగింది ఏంటి ఆ రోజు, ముఖ్యంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ రోజు అసలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అక్కడ యాడ్ చేస్తుండగా బోట్ ఆటోమేటిక్గా అయిపోయింది. వాంటింగ్ వచ్చి ఆగిపోతుండగా అలా కరెంట్ పవర్ ఎక్కువ అయిపోవడం బట్టి అలా బోర్డర్ క్యాచ్ అయ్యే ముందే సిప్పోడు ఎంట్రీ అయిపోయాడు అనమాట. ఎంట్రీ అయిపోయి మమ్మల్ని తాడేసుకొని లాక్కొని బోర్డర్ క్యాచ్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అందులోనూ 6 మనుషులు మొత్తం మనుషులందరినీ ఎక్కించేసుకొని తాడులు వేసేసుకొని తీసుకెళ్ళిపోయారు. 2 రోజులు ట్రావెలింగ్ చేసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. మా మొబైల్స్ అన్ని సామాన్లన్నీ తీసుకున్నారు. మరి అక్కడి నుండి జైలుకి అప్పచెప్పారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైలు మాత్రం పరిస్థితి బాగలేదు. ఓ ఫుడ్ సమయంగా ఉండేది కాదు. మా మనుషులమైతే ఉన్నాం కానీ మనుషులు దేనికి ఉన్నామన్నట్టు అనిపించేది అనమాట. మా కష్ట సుఖాలు మా చెప్పుకోలేక ఇంకోలాగా ఉంటుంది మాకు. అది అక్కడ ఈ 3 నెలలు 7 రోజులు 8 రోజులు అవుతుంది మేము వచ్చి అక్కడ ఉండి. అక్కడికి 5 రోజులు మేము ఎలా బతుకున్నాము ఎలాగున్నాము ఏంటో ఇన్ఫర్మేషన్ లేదు. బయట ఫ్యామిలీలు ఎలాగున్నాయో ఒక ఫోన్ లేదు. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎలా బతకామనేది ఎలా బయటపడ్డామనేది ఇప్పుడు బయటకు వచ్చిన దాకా మాకు తెలియలేదు. ఈ ప్రభుత్వం కొద్దిగా ఏదో కొద్ది అందుబాటులో చేయబెట్టి కొద్దిగా తొందరగా వచ్చామని మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు కూడా మానసికంగా కూడా మేము మనుషుల్లా లేము, మనుషులమైతే కనిపిస్తున్నాం. ఇంకా ఏటకి వెళ్ళమో మాకు తెలియదు. మా గంగలోకి వెళ్తే తిన్నట్టు లేకపోతే లేనట్టు మా పరిస్థితి ఇలాగ ఉన్నాము. పోయేసినాం. ఇప్పుడు ప్రెసిడెంట్కి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇలాగ నిలబడ్డాము. దీన్ని బట్టి మా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటారో తెలియదు. మామూలుగా వచ్చి ఇక్కడ నిలబడ్డాము. ఓకే, మీరు కూడా ఏ విధంగా సఫర్ అయ్యారు, ఏ విధంగా లోపల చిక్కుకున్నారు, అసలు మీకు అక్కడ జరిగిన అనుభవం ఏంటి? సేమ్ అండి, సేమ్. మీరు కూడా అదే బోట్లో ఉన్నారు? అదే బోట్లో ఉన్నాము. అందరికీ ఆ ఇబ్బందులు జరిగాయి. ఆ ఇబ్బందులు జరిగి ఇలా బయటపడ్డాము. ఇక్కడ రాగాలి పౌరత్వం ఇలాగని తెలుసుగాలి కొద్దిగా ఇప్పుడు అలాగా మాట్లాడుతున్నాము. లేకపోతే ఉదయం వచ్చామంటే మా మొక్కలు మామే చూసుకొని అలాగే సార్ ఇంకున్నాము. చెప్పుకున్నంత అవకాశం అయితే లేదు సార్. మీ పౌరత్వం మా గురించి ఏం పట్టించుకుంటారో మీ పౌరత్వం అంటే మీకు అక్కడి నుంచి మేము రిలీవ్ అవుతున్నా తెలగానే మీకు ఎలా అనిపించింది ఏంటి? అక్కడ రిలీవ్ అవుతున్నామని తెలియగాలి మన గవర్నమెంట్ ఉన్నది కదా, మన గవర్నమెంట్ ఏదో మన దేశం తీసుకెళ్తున్నది, ఎన్ని రోజులు పడుతుందో అనేసి టెన్షన్ తోటి అలా వచ్చాం సార్. ఇక్కడికి రానించి గవర్నమెంట్ తీసుకొచ్చాలనేసి మా గురించి మాకు తెలిసింది సార్. ఇప్పుడు మా కోసము మరి మేము ఏట్లకి వెళ్ళాలని తెల్లాం సార్. ఈ సంవత్సరం నాసిపోయాం సార్. మరి మా తల్లి పిల్లలు ఇంకా పెంచుకోవాలంటే ఈ బోట్లు కూడా కట్టేస్తారు సార్. మరి మాకు ఫుడ్కి కూడా ఇబ్బంది ఉంటుంది సార్. మీ గవర్నమెంట్ ఏదో పూనుకొని మా కోసం ఏదో ఆలోచించి చేస్తే మా ఫుడ్ అనేది మేము తినగలం సార్. మనుషులమైతే ఇలా ఉన్నాం సార్. లోపల ఎలా ఉన్నామో ఏ పరిస్థితో మాకు తెలియదు. హాస్పిటల్ అలాంటివి అయితే మనిషికి చచ్చిపోయినట్టు కళ్ళ నీరు కూడా వచ్చి మనిషికి ఆరోగ్యం పాడైపోయి మనుషుల మీద లాగా అయిపోయాం. మనిషికి కూడా కళ్ళు బుడ్డు మాకు పడలేదు. పడపోనల్లా ఇలాగ అయిపోయాం మనుషులు. ఇంట్లోనూ పరిస్థితి బాగోలేక ఏటకెళ్ళాము. ఏటకెళ్ళిన తర్వాత ఇలా జరిగిన తర్వాత మేము ఏం చేయలేము. ఇంకా అందరికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే మా పరిస్థితి
ఏలువారు ఎలా చెప్తే అలా జరుగుతుందని వాళ్ళు గమనిస్తాను. ఆ. అంటే అక్కడ మీకు బంగ్లాదేశ్ వాళ్ళ కోస్ట్ కూడా మీరు చిక్కుపోయిన తర్వాత ఎటువంటి అనుభవం మీకు ఎదురయ్యింది? అక్కడ మీకు వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఏ విధంగా మిమ్మల్ని అక్కడ జైలుకి తీసుకెళ్లారు? ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అంతా కూడా? ఏదో ఒక అంతర్జాతీయ దొంగలా చూసారా, లేదంటే మత్స్యకారులు తప్పిపోయి వచ్చినట్టు చూసారా? ఏంటి అక్కడ దగ్గర ఏంటి? అయితే ఒక మాసం మర్చిపోవాలంటే వాళ్ళంటే మళ్ళీ దొంగలా చూడలేదు, దొరికిపోబట్టి దొంగలా కనిపించాం వాళ్ళగా. మాకు కాలేజీలు కట్టేసినట్టుగా తీసుకెళ్ళిపోయారు. అలా తీసుకెళ్ళిపోయి ఆ బంగ్లా జైల్లో పెట్టేశారు. అక్కడ పెట్టేసిన తర్వాత వాళ్ళ భాష మాకు తెలియక ఎరు చూపులు చూసేవాళ్ళం అనమాట. ఒక ఎరు చూపులు చూపక వాళ్ళ భాష మాకు తెలియక లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి ఎటు తెలియక ఒక ఎర్రోళ్ళకి అమాయకులా మాతోను ఆడుకునేవాళ్ళు. వాళ్ళ బుడ్డ అయితే మాకు సరిగా ఎక్కిది కాదు. మాకు టెన్షన్ పడిపోయి ఆరోగ్యం టెన్షన్ బీబీలు పెరిగిపోవడము ఈ పెరిగిపోవడము మాకు ఏడుచుకొని కూర్చుండేవాళ్ళు. వెళ్తే కాలు చాలు వచ్చి నిలబడితే ఒళ్ళు లెప్పులు వచ్చేసి ఆరోగ్యం పాడైపోయి ఇలాగ అయిపోయాం. పరిస్థితి ఇప్పుడు చేతన అయిపోయింది. ఏటకి వెళ్తామో ఇలా తెలియదు. మా ఆరోగ్యం ఇంకెలా ఉంటుందో ఏ పరిస్థితి ఎలా జరుగుతుంది ఇంకే మాకు తెలియదు. అందువల్ల ఇలాగ అయిపోయాం. ఇప్పుడు ఏలువారు ఏడు చెప్తాలంటే ఆయన ప్రకారం ఫాలో అయిపోవడం అంతే, అంతవరకు. మరి ఇంటికి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు? మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారా, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, అసలు ఏమీ తెలియని పరిస్థితి. అది తెలియనప్పుడు మీకు ఎలా అనిపించేది ఏంటి? మాకు ఆలోచన టెన్షన్ పడిపోయేది. పిల్లలు ఎలా ఉన్నాలో టెన్షన్, భార్య ఎలాగుందో, మన భవిష్యత్తు ఎలాగుందో అన్నీ మాకు టెన్షన్గా ఉండేవి. ఉంటే వాళ్ళు తింటారు, లేకపోతే వాళ్ళు తినరు. దాన్ని బట్టి మాకు టెన్షన్గా ఉండేది అనమాట. వస్తారనుకున్నారా మీరు? కూడా వస్తాం అనుకోలేదు. ఏలువారు గవర్నమెంట్ ఎలా తీసుకొచ్చాడో మాకు ఇప్పుడు ఇంతవరకు కూడా తెలియదు. ఇప్పుడు బోటెక్కి ఏదైనా అయితే అప్పుడు అర్థమైంది గవర్నమెంట్ ఏలువారు ఇలా తీసుకొచ్చాడు మిమ్మల్ని అని బయట చెప్పాలి, లేనట్టు చెప్పబట్టే మాకు అర్థమైంది. ఇంతవరకు కూడా మాకు తెలియదు. ఆ దేవుడి దయ వల్ల భగవంతుడు ఏంటి ఆ నోటిని కూకుందో తెలీదు. వాళ్ళు మమ్మల్ని ఇలా బయట పెట్టి ఈరోజు ఇంతవరకు విశాఖపట్నం బీచ్ చూపించారని. మనం చూడొచ్చు. ఈ అబ్బాయికి నిండా 18 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి బాబు. నీ పేరేం పేరమ్మా? మారిపల్లి ప్రవీణ్. మారిపల్లి ప్రవీణ్. అసలు నువ్వు ఇంత చిన్న వయసులోనే నువ్వు వేటకు వెళ్ళావు, చేపలు పట్టావు. ఒక తల్లిదండ్రులకి ఒక భరోసాగా వాళ్ళకి నీకంటూ ఒక ఉపాధి కల్పిస్తూ వాళ్ళని పెంచి పోషించిన ఆలోచనతో వెళ్ళావు. ఈ విధంగా జరిగింది. నీకు ఎలా అనిపిస్తుంది? ఇంత చిన్న వయసులోనే ఇప్పుడు చాలా కష్టం అనిపించావు. అంతర్జాతీయ వ్యవహారాల్లో మీరు ఒక కీలక నేతగా కీలకమైనటువంటి వ్యక్తిగా మారిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా మారిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పలేడు సార్. నీ పేరేంట చెప్పు. ఏడుస్తాడండి కుర్రోడు ఏడిస్తారు. కుర్రోడిని అడగవద్దు. ఒకసారి చూడండి, మేము వెళ్ళామండి. నరకం బాధపడ్డామండి. అక్కడ రక్త చుక్కలు దరిమని పడ్డాయండి మాకు. అక్కడ వాళ్ళు పెట్టిన ఫుడ్కు మా పెట్టిన వాళ్ళ భాష మాకు లాంగ్వేజ్ వాళ్ళ మాట మాకు అర్థమాక, మా మాట వాళ్ళకి అర్థమాక రక్తం చుక్కలు దరిమని పడ్డాయి సార్ మాకు. నవంబర్ అన్నారు, లేదు. డిసెంబర్ అన్నారు, నై. జనవరి 1 అన్నారు, లేదు. జనవరి లాస్ట్ అన్నారు, నై. లాస్ట్కు ఈ గవర్నమెంట్ వచ్చారు, ఎవరు వచ్చారు లాస్ట్కి ఇక్కడ రాగాలి. మా గవర్నమెంట్, ఆ గవర్నమెంట్కే మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. గవర్నమెంట్ తీసుకొచ్చారని ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ గవర్నమెంట్కే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడు మేము మనుషుల మధ్య ఉన్నాం కానీ ఒంట్లో బాడీలో ఎవరికి రక్తం చొక్కలేదు సార్. ఎవరికి ఒంట్లో ఆరోగ్యం ఎవరికి లేదు. ఆల్రెడీ నేను 20 రోజులు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో. వాటిలో వచ్చిన రోజు కూడా ఆల్రెడీ కోమాల్లోకి వెళ్ళారు. అడుగు అందరికీ తెలుసు. హాస్పిటల్ జాయిన్ చేశారు, మళ్ళీ తేలా చేశారు. కోమాల్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్ జాయిన్ చేశారు. అంత ప్రాబ్లంలో ఉన్నాం. కానీ ఆ టైంలో నేర్చుకున్న మేడము హాస్పిటల్లోను మెడిసిన్ ఇచ్చి పనిచేసి ఐడియాను, అమ్మ మమ్మల్ని పంపించండి, మా దేశంలో బాగు చేసుకుంటాము. మీ ఇంగ్లీష్ మందులు మాకు పడలేదు, మీ బంగాళా మందులు మాకు పడలేదు, మమ్మల్ని పంపించండి, ఏదోలాగా బాగు చేసుకుంటామమ్మా అని ప్రాణంతో ఉన్నా అది చేయడం. అప్పుడు వెంటనే జైలు రాశారు, పంపించాలి వచ్చాం. ఇప్పుడు మేము ఇంటికి వచ్చాం. మనుషుల మధ్య కనిపిస్తున్నాం కానీ లోపల బాడీలోనూ ఏమి లేదు, డొల్ల. ఇప్పుడు శరం లేదు. సంవత్సరం వరకు ఏటకి వెళ్తామో వెళ్ళో మాకు నమ్మకం లేదు. అలాగుంది మా పరిస్థితి. మొత్తం చాలా డల్గా ఉన్నాం. మేము ఆరోగ్యంలో ఏమి లేదు. కాలుష్యాలు ఇలవల్లో ఆడుతున్నాయి. ఇప్పుడు దేవుడి అనకూడదు కానీ ఆ ప్రభుత్వము ఏం చేస్తారో, మాకేం చేస్తుందో మా పిల్ల తల్లికి
ఆ ప్రభుత్వంకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అది ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మా పిల్ల తల్లికి ఆధారం ఏం చేస్తారండి? ఆ ఆధారం అనేది మా ప్రభుత్వం ద్వారాగా మా పిల్ల తల్లికి మా భర్తకి ఆధారం అనేది పంపిస్తారనేసి ఆ ప్రభుత్వం ధన్యవాదాలు కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి బ్రదర్, మీకు ఎలా అనిపించింది చూస్తూ ఉంటే? యువకులు కొత్తగా పెళ్ళయి ఇంటికాడ తల్లి తల్లులు భార్య భర్తలు పిల్లలతో ఉన్నారు, అంత చిన్న వయసులోనే ఇంత కష్టం అనుభవించారు. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఊహించారా అసలు ఆ బార్డర్కి వెళ్తారని, ఇలా జరుగుతుందని? ఇలా జరుగుతుందని చెప్పేసి ఊహట్లేదండి. ఎలాగంటే మామ అలాగ ఉంటుండగా వచ్చు బోటు ఆగిపోయింది. వెళ్ళిపోయింది నిఫ్టీకి. ఆగిపోయిన తర్వాత వస్తుంది చిప్ అనమాట. పొట్టిగడ్డు వెళ్ళిపోవచ్చి తాడేసేమన్నాడు. తాడేసి ఈడిచిపోయి వెనసీలు కట్టేసి మమ్మల్ని ఎంతో బాధపడి కొట్టేస్తాడని చెప్పేసి ఎంతో బాధపడ్డాము. అంటే మిమ్మల్ని ఒక ఖైదీలాగా వెనక్కి 2 చేతులు కట్టేసి పట్టుకుని వెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత మేము ఎంతో ఖైదీల్లో పట్టుకెళ్ళాలి, కొట్టేస్తాం అనుకునే భయం పడిపోయాము. పడిపోయిన తర్వాత కొట్టకపోతే రాత్రి నైట్ 2 గంటల్లో పట్టిస్తారు మాకు. పట్టేసి 2 సేలు కట్టేసి పట్టుకెళ్ళిపోతే మాకు కొట్టేస్తాము అని చెప్పేసి భయం పడిపోతే కొట్టకపోతే 3 అయిన టైమే ఫుడ్ తెచ్చి ఇచ్చాడు. ఫుడ్ తినబడట్లేదు. ఎందుకంటే పిల్ల తల్లి కలిసి వాళ్ళు తెలిపోయింది. ఇలా దొక్కిపోయాము, ఎలా బతుకుతారు, ఎలాగుంటారు. నా కూతురు ఉందన్నమాట. ఎందుకంటే నా కూతురు కోసమే కష్టపడుతున్నాను అనమాట. ఎంత దూరం వెళ్ళాను సరే ఒక కూతురు ఉందన్నమాట, ఒక భార్య. అది నేను కష్టపడినట్టు పోషించినట్టు కాకపోతే ఇట్లా లేదనమాట మాకు. అలాగనే అంత పరిస్థితిలో ఉంటాం మేము. అలాగా ఆ పరిస్థితిలో ఉన్నోళ్ళము ఇలా దొక్కిపోయాము. తీసుకెళ్ళిపోయిన తర్వాత జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేస్తే ఒంటరిగా ఉగ్గితే 100 మంది వచ్చి మనకు ముంగుడేసాడు. వాళ్ళ భాష మనకు అర్థం అవుతుంది, మన భాష వాళ్ళకి అర్థం అవుతుంది. అవ్వపోయినప్పుడు ఏడ్చేసారు కొంత మళ్ళీ రివర్స్ తోలుకెళ్ళిపోయాడు. మాకు రూమ్లోకి పెట్టేసిన తర్వాత మళ్ళీ వంటకు భోజనం టైంకి వరుస ప్రకారంగా తీసుకొచ్చి భోజనం పెట్టారు. అది అంత చాలా ఇబ్బందిలో ఉన్నామండి. ఏ దేవుడు ఉడిపించాడో, ఏ అతను ఉడిపించాడో మాకే తెలియదు అనమాట. మేము ఇలాగ వస్తామని చెప్పేసి మాకు ఇంతవరకు అనుకోలేదు అనమాట. అది ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని ఎంత వేగంగా తీసుకుని వచ్చారు. జనరల్గా చూసుకుంటే ఎంతోమంది సంవత్సరాలు కూడా ఉండిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. కొంతమంది గతంలో చూసాం, వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేలేనటువంటి పరిస్థితి ఉండేది. మీకు ఎలా అనిపించింది? మాకు ఎవరు ఉడిపించాడో తెలియదు అన్నయ్య. అది వాళ్ళకు నమస్కారం పెట్టి దండం పెడదాం. మా పిల్ల తల్లిని ఇప్పుడు ఇంతవరకు అయినా సరే మాకు ఎలా ఉందో మాకే తెలియదు. ఈ హాస్పిటల్ జాయిన్ చేయాలో, ఈ హాస్పిటల్కి వెళ్ళాలో మాకే తెలియదు అనమాట. అలా ఉన్నాం మనుషులు అనమాట. అది ఆ పరిస్థితిలో ఉన్నాము. మీరు చెప్పండి, మీరు ఎలా క్షోభగా అనుభవించారో అది చూస్తూ ఉంటే అక్కడ పరిస్థితులు అంతా కూడా చెప్తూ ఉన్నారు. చాలా దౌర్భాగ్య పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అక్కడ పట్టుకొని వెళ్ళడమే, 2 చేతులు వెనక్కి కట్టి ఒక ఖైదీలో తీసుకొని వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది ఎలా అనిపించింది? ఓహో, కొడుకు పుట్టిన ఇతనే కన్నా. ఓకే, చూడొచ్చు. తండేల సినిమాని మించిపోయినటువంటి సినిమా కూడా తీయొచ్చు ఈ అబ్బాయితో. అంతే బెస్ట్ చూసుకుంటే ఈ అబ్బాయి విదేశాల్లో అక్కడ చిక్కుపోయిన తర్వాత ఇతనికి భార్య గర్భంతో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉంటున్నప్పుడే ఓ బాబు కూడా పుట్టాడు. అసలు ఏ విధంగా క్షోభ అనిపించారో కూడా మనతో కూడా మాట్లాడతారు. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఈ యొక్క పరిస్థితులు మీకు ఎలా అనిపించాయి? చూస్తూ ఉంటే ఒకవైపు తల్లిదండ్రులు, ఒక భార్య కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నారు. మీరు అక్కడ ఉంటుండగానే అక్కడ మీకు కనీసం పుట్టగానే కనీసం ముఖాన్ని కూడా బాబు ముఖాన్ని చూడలేని పరిస్థితి కొడుకుది. మీకు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది సార్. దొరికిపోయినాం కానీ ఇక్కడ మా తల్లి మా భార్య ఎలా ఉన్నారు అనేది కూడా మాకు తెలియదు. తెలియకపోతే దొరికిపోయిన తర్వాత మమ్మల్ని ఎలక జైలు కట్టేసి తీసుకెళ్ళిపోయారు. ల్యాబీలో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. పోలీస్ స్టేషన్లో ఒక రోజు ఉంచారు. ఆ దోమలతో నీతో బాధపడి తర్వాత ఏమంచి నైట్ 9-11 అవుతుంది. ఆ టైంలో జైలుకి తీసుకెళ్ళిపోయారు. జైల్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా మాకు సహకారంగా లేదు. ఫుడ్ అయితే పెట్టారు కానీ మాకు నచ్చలేదు. అది సరైన ఫుడ్ కాదు. సరైన ఫుడ్ లేక మాకు
మనుషులమైతే అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాం కానీ మా ఒంట్లోనే అయితే ఏ పాటలు పని చేస్తే పని చేయవు కూడా మాకే తెలియదు. అది అంటే మీరు జైల్లో ఉంటుండగా మీ కొడుకు పుట్టాడు, మీకు ఎలా అనిపించింది? ఆ క్షణానికి మీకు తెలిసిందా పుట్టాడనే సంగతి మీకు తెలిసిందా? కొడుకు పుట్టాడని ఆ క్షణం కూడా మాకు తెలియదు. రిలీజ్ అయితే అప్పుడు జానకిరామ్ అనే అతను అక్కడికి వచ్చాడు. అతను సెల్లోని ఫోటో చూపించాడు. ఎవరు జానకిరామ్? ఎవరు జానకిరామ్ ఎవరు మరి ఇక్కడ అతను అంట. ఓకే, అంటే ఇక్కడ బోర్డ్ షిప్పింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరన్నా ఆయననా? ఆయనే సార్. మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో మాట్లాడి ఫోటో తీసిచ్చి నాకు అతను చూపించాడు సార్. అంతవరకు నాకైతే తెలియదు. ఆ క్షణం మీకు ఎలా అనిపించింది? మీరు అక్కడ లేకుండా మీకు తెలిసినట్టు ఎలా అనిపించింది? చాలా బాధగా అనిపించింది సార్. ఎందుకంటే ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. ఎందుకంటే జైల్లోనే ఉన్నాము, నాకు తెలియలేదు కాబట్టి. ఇక్కడ మా భార్య, మరి మా అమ్మ, మరి మా వదిన, మా అత్తారు ఫ్యామిలీ ఎంత తిరిగారు అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడి ఉంటారు సార్. ఎందుకంటే అన్నీ తిరిగింది కూడా వాళ్ళే. ఎందుకంటే మా వైఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది సార్. అంటే మీరు అసలు వస్తారనుకున్నారు ఇక్కడికి? వస్తామో రామని కూడా అనుకోలేదు సార్. కాకపోతే మరి రిలీజ్ డేట్ మాకు చెప్పగల కొద్దిగా ఆనందం అనిపించింది సార్. మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ పట్టించుకోబట్టి మా ఇంత కావాలి వచ్చాను సార్. యూనియన్ ఆఫీస్ పెద్దలు, తర్వాత ఎవరెవరు అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరూ పట్టించుకోబట్టి మేము ఇంత తొడిగి వచ్చామని అనుకుంటున్నాం సార్. అంటే మన నుంచి మీతో పాటు కొంత పనిచేసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడుతుంటే మీకు ఆ క్షణం ఎలా అనిపించింది? మేము వెళ్తామనేటువంటి మీలో ఆశలు సిగురించుతున్న తరుణంలో మీకు ఎలా అనిపించింది? ఆ టైంలో వాళ్ళు చెప్పారు, కాకపోతే మీకు కొన్ని రోజులు టైం పడుతుంది, మీ నుంచి ఆర్డర్ వస్తేనే మేము మిగిలితాము అని అన్నారు వాళ్ళు. మరి దొరికిపోయిన తర్వాత ఇంకా మనం అక్కడ ఎన్ని అనుకుని తేటి వస్తుంది అనేసి మేము మరి వాళ్ళు ఎట్టిందే మరి తినకపోయినా చచ్చిపోతాము. అది ఏదో కొంచెం కొంచెం తింటూ అలా బతుకుతూ ఉన్నాం సార్. అంటే మీకు బెంగాలీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, మీ కమ్యూనికేషన్ ఎలా జరిగేది? వాళ్ళ ఆడిన మాటలు మీకు ఎలా? మా 9 మంది మేము ఒక్కడ వెళ్ళేసి మేము మాట్లాడుకునేళ్ళము. వాళ్ళు వచ్చి మాతో మాట్లాడితే మేము అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాము సార్. మాకు చాలా డిస్మెంట్గా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. అది వాళ్ళు వచ్చి మాట్లాడితే మాకు అదొకలాగా మాకు బుర్ర తిరిగేసినట్టు ఉండేది. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ మాకు అర్థం అవ్వదు. వాళ్ళ భాషలోనూ మమ్మల్ని తిట్టినా సరే మాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు తిట్టేలో ఏడ్ చేశారనేది మాకు కూడా తెలియదు, కానీ మాకు అర్థమయ్యేది. వాళ్ళ దగ్గరలో ఉండకుండా మేము బాధ్యులకి మా జగాలు మేము వచ్చేసేవాళ్ళం. అదే పర్టికులర్గా మీకు ఈ విషయం తెలియగానే ఏమనిపించింది? మీరు ఇక్కడికి వస్తున్నాం అనగానే మీకు ఏమనిపించింది? ప్రభుత్వానికి ఏం చెప్తారు? మాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామనేసి అనుకుంటున్నాం సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి పునర్జన్మ వచ్చినంత ఆనందంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే 9 మంది మత్స్యకారులు కూడా వస్తామో రామో అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు కలెక్టరేట్కి వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. విశాఖ కలెక్టర్ని కలిసి ఒక మెమొరాండం ఇద్దామని కూడా ఆలోచన అయితే పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ 9 మంది మత్స్యకారులు కూడా మనతో పాటు ఒకటే చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేమైతే ఈ 4 నెలల పాటు తీవ్రమైన క్షోభ అయితే అనుభవించామని చెప్తున్నారు. ఆ జైల్లో ఉండేటప్పుడు కూడా ఎంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామంటే కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రి 2 గంటల వేళలో మమ్మల్ని ఆ కోస్ట్ గార్డులు అయితే పట్టుకొని వెళ్ళారు. మమ్మల్ని ఒక బందీలుగానే తీసుకుని చేతులు 2 వెనక్కి కట్టి తీసుకుని వెళ్ళారు. ఆ క్షణానికి ఏం జరుగుతుందో మేమైతే తెలియని పరిస్థితిలో ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఇందులో మరొక విషయం, తండేలా 2 కూడా ఈ సినిమా దీని ద్వారా అయితే తీసుకునేటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం కావచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితులు కావచ్చు, అంత దౌర్భాగ్య పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడవచ్చు, ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా జైల్లో ఉండేటప్పుడే ఇక్కడ ఒక కొడుకును కూడా కనిటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కనీసం ఆ కొడుకు పుట్టాడనే ఒక పక్క సంతోషము, మరొక వైపు తీవ్ర క్షోభ బాధను అనిపించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో జీవనాధారం అనేది పూర్తిగా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మేమైతే సంవత్సర కాలం పాటు ఎక్కడికే బయటికి వెళ్ళలేమంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.